తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవన నిర్మాణం పూర్తయింది. 28 ఎకరాల విశాలమైన విస్తీర్ణం, చుట్టూ 8 ఎకరాల మేర పచ్చదనం, మధ్యలో ఇంద్రభవనాన్ని తలపించే నూతన సముదాయం. తెలంగాణ చారిత్రక సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబంగా ఈ నిర్మాణం జరిగింది. 265 అడుగుల ఎత్తులో 6 అంతస్తులతో, అత్యాధునిక వసతుల హంగులతో, అన్ని మతాల సమానత్వానికి ప్రతీకగా సచివాలయ ప్రాంగణంలో మందిరం, మసీదు, చర్చిల నిర్మాణం. ఇలా తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకలా నిలువెత్తుగా నిలిచి వెలుగుతోంది ఈ సచివాలయం. అసలు ఈ కొత్త సచివాలయం ఎలా ఉంటుంది, భవనం లోపల ఏమేమున్నాయి, ఇందులో ఏవేవి సచివాలయానికి స్పెషల్ అట్రాక్షన్గా నిలవబోతున్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలనే ఆసక్తి జనాల్లో నెలకొంది. మరి సచివాలయం బయట లోపల ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపించబోతున్నాం. సో వీడియోను ఖచ్చితంగా చివరి వరకు చూడండి. దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లైక్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. 100 సంవత్సరాల విజన్తో కడుతున్న ఆధునిక పాలన దేవాలయం ఈ తెలంగాణ సచివాలయం. సాగర తీరాన టీవీగా నిలబడ్డ సౌధంలో ప్రతి అణువు అబ్బురం, ప్రతి అంతస్తు అద్భుతం. రాజసం ఉట్టిపడే ఈ పరిపాలన భవనం సకల సౌకర్యాల సమాహారం. అడుగడుగున ఆధునిక సాంకేతికత మేళవించిన ఈ సచివాలయంలో ఊహకందని సదుపాయాలెన్నో. ఫర్నిచర్ దగ్గర నుంచి పూల కుండీల వరకు, టెక్నాలజీ మొదలుకొని టాయిలెట్ల వరకు అంతా ఇంటర్నేషనల్ స్టాండర్డ్. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ కొత్త సచివాలయ భవనం అందరినీ కట్టిపడేస్తుంది. సరికొత్త కాంతులతో ఆకట్టుకుంటుంది. చూపు తిప్పుకోనివ్వని రేంజ్లో ఉంది. నిజంగా ఈ కొత్త భవనం ఎంత బాగుంటుందంటే ఒక్కసారి అక్కడికి వెళ్తే తిరిగి వెనక్కి రాబుద్ది కాదు. దేశంలోని అతి ఎత్తైన భవనాలు ఇది ఒకటి. ఈ భవనం ఎత్తు 265 అడుగులు. ఈ భవనంపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాన్ని కూడా కలిపితే మొత్తం ఎత్తు 278 అడుగులు అవుతుంది. 11 అంతస్తుల ఎత్తులో ఈ భవనం కనిపిస్తుంది. కానీ ఇందులో ఉన్నది 6 అంతస్తులు మాత్రమే. 14 అడుగుల ఎత్తులో ఒక్కో అంతస్తు నిర్మించారు. మొదటి అంతస్తు 20 అడుగుల ఎత్తులో నిర్మించారు. తూర్పు ముఖంగా నిర్మించిన ఈ భవనపు 6వ అంతస్తులో సీఎం కార్యాలయం ఉంటుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ అంతస్తును చక్కగా తీర్చిదిద్దారు. డెక్కన్, కాకతీయ శైలిలో నిర్మించిన ఈ భవనానికి 2 ప్రధాన గుమ్మటాలు, 34 చిన్న గుమ్మటాలు ప్రత్యేక ఆకర్షణ. తూర్పు పశ్చిమ వైపుల్లో భవనం మధ్యలో 2 అతిపెద్ద గుమ్మటాలు, వాటిపై జాతీయ చిహ్నాలు ఏర్పాటు చేశారు. ఒకప్పుడు మహమ్మదీయ రాజులు తాజ్మహల్, గుల్బర్గా గుంబజు వంటి కట్టడాల్లో భారీ డోమ్స్ అంటే గుమ్మటాలు నిర్మించినట్టుగా ఈ సచివాలయంలో కూడా 2 భారీ డోమ్స్ నిర్మించారు. ఆధునిక నిర్మాణాల్లో, అందులోనూ ప్రభుత్వ భవనాల్లో ఇలా భారీ డోమ్స్ రూపొందించడం ఇదే తొలిసారి. ఇక సచివాలయ ఆవరణలోని గార్డెన్కు వాననీటిని వాడే ఉద్దేశంతో సచివాలయ భవనం భూగర్భంలో 2.5 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఓ మినీ రిజర్వాయర్ నిర్మించబడింది. భవనం నలువైపుల నుంచి వచ్చే వర్షపు నీటిని రిజర్వాయర్లోకి తరలించేందుకు ప్రత్యేక పైప్లైన్ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 9 ఎకరాల గార్డెన్ నిర్వహణకు ఈ రిజర్వాయర్లోని నీటిని వినియోగిస్తుంటారు. ఇది నూతన సచివాలయ స్వాగత ద్వారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయ భవనంలోని ఇది ముఖ్యమంత్రి పేషి. భవనం 6వ అంతస్తులో సర్వహంగులతో రూపుదిద్దుకున్న ముఖ్యమంత్రి కార్యాలయం కారిడార్ను ఇలా ప్రత్యేకమైన మార్బుల్స్తో తీర్చిదిద్దారు. ఇది నూతన సచివాలయంలో ముందు భాగంలో పార్లమెంట్ తరహాలో రెడ్ శాండ్ స్టోన్తో ఏర్పాటు చేసిన ఫౌంటైన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో అత్యాధునిక వసతులతో ముస్తాబవుతున్న ముఖ్యమంత్రి ఛాంబర్ ఇది. తెలంగాణ సాంస్కృతిక సంపద ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఛాంబర్ ద్వారజా తలుపులివి. వివిధ అంశాలపై అన్ని శాఖల ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించేందుకు సీఎం కాన్ఫరెన్స్ హాల్ను ఇలా అత్యాధునిక వసతులతో నిర్మించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన టాయిలెట్లివి. సచివాలయంలో ఏర్పాటు చేసిన డైనింగ్ హాల్ను అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దారు. సరికొత్త డిజైన్ ఫర్నిచర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సీఎం ఛాంబర్ ఎంట్రన్స్ తలుపులపై సింహం ప్రతిమతో ఏర్పాటు చేసిన బాహుబలి డిజైన్ ఇది. స్వర్ణ కాంతులతో దగదగలాడుతున్న విఐపి లాంజ్ ఇది. విఐపీల కోసం ఏర్పాటు చేసిన డైనింగ్ రూమ్ ఇది. నూతన సచివాలయంలో సువిశాల మందిరంలో ముస్తాబుతున్న క్యాబినెట్ మీటింగ్ హాల్ ఇది. సచివాలయంలో వివిధ శాఖల ఉద్యోగులు విధులు నిర్వర్తించేందుకు ప్రత్యేకంగా డెస్కులు ఏర్పాటు చేశారు. కార్పొరేట్కు దీటుగా అందరికీ అనుకూలంగా అత్యాధునిక వసతులను ఇక్కడ కల్పించారు. ఇందులో ఎవరి డెస్క్ వారికి కేటాయించారు. సచివాలయం ముందు భాగంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పక్కగా నిర్మించారు. ముఖ్యమంత్రితో పాటు ఇతర వీఐపీలు నేరుగా సచివాలయానికి చేరుకునేలా ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ ఇది. ఇవన్నీ కొత్త సచివాలయానికి హైలైట్స్గా నిలిచాయి. ఇక సచివాలయం 4 దిక్కుల్లో 4 ప్రధాన ద్వారాలు ఉంటాయి. వాటిలో నార్త్ వెస్ట్ అంటే వాయువ్య ద్వారాన్ని అవసరం వచ్చినప్పుడు మాత్రమే తెరుస్తారు. నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య ద్వారం గుండా సచివాలయ సిబ్బంది, కార్యదర్శులు, అధికారుల రాకపోకలు కొనసాగుతాయి. సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయ ద్వారం విజిటర్స్ కోసం వినియోగిస్తారు. ఇక తూర్పు గేట్ వచ్చేసి మెయిన్ గేటు. ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి, సీఎస్, డీజీపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, చైర్మన్లు, ఇంకా ముఖ్యమైన ఆహ్వానితులు, దేశ విదేశీ అతిథుల కోసం మాత్రమే వినియోగిస్తారు. సచివాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే వృద్ధులు, దివ్యాంగుల కోసం ఎలక్ట్రిక్ బగ్గీలను ఏర్పాటు చేయనున్నారు. ప్రైవేట్ వాహనాలను సచివాలయంలోకి అనుమతించరు.
పరిపాలనకు గుండెలాంటి సచివాలయం అందుబాటులోకి వస్తే సీఎం కేసీఆర్, మంత్రులు, సీఎస్, ఐఏఎస్లు, వివిధ శాఖల ఉన్నతాధికారుల నుంచి అటెండర్ వరకు నిత్యం వేలాది మంది ఇక్కడే ఉంటారు. విజిటర్స్ కూడా వస్తుంటారు. దీంతో సెక్రటేరియట్ భద్రత ఎంతో కీలకం. పలు దఫాలుగా ఈ అంశంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి సచివాలయం భద్రతకు సంబంధించి సీఎం కేసీఆర్ ప్రత్యేక ఏర్పాటు చేశారు. పార్లమెంట్ తరహాలో తెలంగాణ సెక్రటేరియట్ సెక్యూరిటీ సిస్టమ్ ఉండనుంది. దాదాపు 1300 కెమెరాలతో అడుగడుగున నిఘా ఉండనుంది. నిత్యం 650 మంది సాయుధ సిబ్బందితో పహారా ఉంటుంది. కమాండ్ కంట్రోల్ సిస్టంతో భద్రతా పర్యవేక్షణ ఉంటుంది. బార్కోడ్తోనే విజిటర్స్కు అనుమతి ఉంటుంది. ఇక ఈ సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును పెట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంగా నామకరణం చేశారు. ఇటీవల ఆయన 125 అడుగుల విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. ఆ విగ్రహం సచివాలయానికి దగ్గరలోనే ఉంటుంది. సచివాలయం నుంచి చూస్తే అది చాలా క్లియర్గా కనిపిస్తుంటుంది. ఆ అంబేద్కర్ విగ్రహం వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. అలాగే సచివాలయం ముందు భాగంలో అమరవీరుల స్మారక స్తూపం ఉంటుంది. దాన్ని కూడా చాలా అద్భుతంగా నిర్మిస్తున్నారు. దానికి సంబంధించిన వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోను మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోలు చేసేలా మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. మీ సపోర్ట్ ఉంటే మరెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.